రాష్ట్రంలో నకిలీ దందాపై సిబిఐ దర్యాప్తు జరపాలని డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు కంచకచర్ల మండలం గ్రామంలోని ఈరోజు రాష్ట్రంలో నకిలీ దందాపై సిబిఐ దర్యాప్తు జరపాలని డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఇతర నాయకులు కంచకచర్ల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి సిఐకి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని, ఇది చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల సంపద సృష్టిలో భాగంగా ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఎన్ బ్రాండుతో సరఫరా అవుతుందని, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదాయ వనరుగా మార్చుకున్నారని అన్నారు. తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా కంచకచర్ల పట్టణంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేయడానికి ర్యాలీగా వెళ్తున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకొని ఆటంకం సృష్టించారు. కార్యకర్తలను అడ్డుకొనడంతో తోపులాటలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పోలీసులు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావుని అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని కేసర గ్రామంలో టోల్గేట్ సమీపంలో విడుదల చేశారు. తక్కువ రేటుకి సులభంగా తయారు చేసే విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నారు. మీరేమి వేలుకి వేలు పేసి కొనొద్దు. ఇక్కడ మంచిగా చక్కగా అన్ని ఫ్లేవర్స్తో కూడినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి బ్రాండ్స్ని మేము ఇవ్వగలం. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసినటువంటి మద్యాన్ని మాత్రమే సేవించండి. ఎందుకని అతి తక్కువ రేటుకు వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బ్రాండ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలని, ఎక్కువ డబ్బులు పెట్టకూడదని చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నారు. కాబట్టి మేధావి కాబట్టి ఆయన హైదరాబాద్లో కూడా ఐటీకి ఆయనే ఆజుడు కాబట్టి దీనికి కూడా పేటెంట్స్ ఎవరై చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరూ ఈ మద్యాన్ని స్వీకరించి ఎలా తయారు చేయాలో కనుక్కోండి. ఈ మధ్య బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్కి మనకి ఆయన ప్రధానమంత్రి వస్తే మోడీ గారు ఆయన మాట్లాడుకున్నారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలని. దాంట్లో ఏంటి తెలుసా మెయిన్ ఎజెండా? సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమలని అభివృద్ధి చెందాలా. చూసారా, ఇది ఎంఎస్ఎంఈ. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలా. దీని ద్వారా ఇన్ని బిలియన్ల డాలర్లు సంపాదించాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి మోడీ గారికి కూడా విజ్ఞప్తి, మీరు కనుక ఒకసారి చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకుంటే ఈ ఎంఎస్ఎంఈలో భాగంగా మీరు చాలా తెలుసుకోవచ్చు. తక్కువ రేటుకి మద్యాన్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయకుండా పెద్ద పెద్ద డిస్టిలరీస్, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టకుండా ఎలా తయారు చేయొచ్చు ఒకటి. తద్వారా అమ్మకానికి బెల్ట్ షాపులు ఎట్లా నిర్వహించవచ్చు, తద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు. 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే ఒక బెల్ట్ షాప్ కనీసం 3 పని చేయాలి కదా. అంటే ఎన్ని ఉద్యోగాలు కల్పించారైనా 2,25,000 ఉద్యోగాలని బెల్ట్ షాపుల ద్వారా ఆయన ఏం చేశారు? ఇచ్చారు, సృష్టించారు. ఇంతకుముందే మేము ఈ సందర్భంగా చెప్పాం. ఒక ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకుడికి, నేను పార్టీకి కష్టపడ్డాను కదా, నేనేం చేయాలి ఇప్పుడంటే, ఎవరు పిచ్చోడా నువ్వు బలేవాడు, ఇవన్నీ కాదు, బెల్ట్ షాప్ పెట్టుకో. ఏం పెట్టుకో? బెల్ట్ షాప్ పెట్టుకో. సంపద సృష్టిస్తాం, సంపద వస్తుంది నీకు. నువ్వేం కాదు, బెల్ట్ షాప్ పెట్టుకో. ఎన్ని నీకెందుకు అసలు? ఈ కాదు, బెల్ట్ షాప్ పెట్టుకో. ఇది. సో దీని ద్వారా ఎన్ని చేశారో చూసారా మీరైనా? అతి తక్కువ రేటుకే మద్యాన్ని ఎలా తయారు చేయొచ్చు, అదేవిధంగా ఈ మద్యాన్ని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఈ మద్యం ద్వారా ఎన్ని డబ్బులు ఉందా. మీరు దాన్ని ఎందుకు ఖండించారంటే డబ్బులు ప్రభుత్వానికి వస్తే ఏమవుద్ది? నేను సంపద సృష్టిస్తానన్నాను కదా, సంపద మాకు రావాలి. అంతేగాని ప్రజలకు వస్తే ఎలాగా? నేను సంపద సృష్టిస్తానన్నాను, దానికోసం మా పార్టీ వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు, మా అందరూ మీడియా కానీ మా వాళ్ళంతా కష్టపడ్డారు. మరి వాళ్ళకి కదా నేను సంపద సృష్టిస్తానంది. మరి అందులో భాగమే కదా ఇవన్నీ. అందుకనే ఎన్ బ్రాండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్ బ్రాండ్ ఎంత సింపుల్గా చేయొచ్చో చూసాం కదా, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇది ప్రపంచానికి ఆయన తెలియజేసిన ఒక విషయం. వాళ్ళు ఏందో తెలియక ఏయో చేస్తున్నారు, పెద్ద పెద్ద బ్రాండ్లు, జానీ వాకర్లని, అయ్యని, రాయల్ సెల్యూట్ అని, ఇవన్నీ. నో. మీరు ఇక్కడికి వస్తే ఆయన చక్కగా ఎలా చేయొచ్చు, బ్రాండ్స్ ఎలా ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు, క్యాప్స్ ఎలా పెట్టచ్చు, లేబుల్స్ ఎలా అంటించవచ్చు, ప్రజల చేత
మనసు రంజింపజేసేలాగా ఈ మద్యాన్ని ఎలా తాగించవచ్చు, ఇది మీకు నేర్పుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అనుభవశాలి కదా, దేనికైనా ఆయన ఈ ప్రపంచంలోనే పెద్ద మేధావి. రకరకాలైనటువంటి ఫ్లేవర్స్ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అన్ని ఫ్లేవర్స్, అన్ని ఆల్కహాల్స్ ఇక్కడ దొరుకుతాయి. చాలామంది తెలియక ఎక్కడెక్కడ నుంచో అది తెచ్చుకో ఇది తెచ్చుకో అని చెప్తున్నారు, లేకపోతే ఎయిర్పోర్ట్లో కొనుక్కోమని చెప్తున్నారు. అక్కర్లే, ఇక్కడికి వస్తే అని బ్రాండ్ ఉంటుంది. అది ఎవరితోటైనా పోటీ పడగలరు, దేనికోసమైనా పోటీ పడగలరు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, ఇది మీరు మొత్తం మద్యపాన ప్రియులు కూడా ఈ రకంగా ఈ సందర్భంగా వినిపిస్తున్నా, మీరు ఖరీదైన బ్రాండ్లు వాడబాకండి, కొనబాకండి. అత్యంత ఖరీదైన బ్రాండ్లు అతి తక్కువ రేటుకి సులభంగా తయారు చేసే విధానాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నారు. మీరేమి వేలుకి వేలు పేసి కొనొద్దు. ఇక్కడ మంచిగా చక్కగా అన్ని ఫ్లేవర్స్తో కూడినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి బ్రాండ్స్ని మేము ఇవ్వగలం. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసినటువంటి మద్యాన్ని మాత్రమే సేవించండి. ఎందుకని అతి తక్కువ రేటుకు వస్తుంది, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బ్రాండ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలని, ఎక్కువ డబ్బులు పెట్టకూడదని చంద్రబాబు నాయుడు గారు కనుక్కున్నారు. కాబట్టి మేధావి కాబట్టి, ఆయన హైదరాబాద్లో కూడా ఐటీగా ఆయనే ఆజుడు కాబట్టి దీనికి కూడా పేటెంట్స్ ఎవరై చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరూ ఈ మద్యాన్ని స్వీకరించి ఎలా తయారు చేయాలో కనుక్కోండి. ఈ మధ్య బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్కి మనకి ఆయన ప్రధానమంత్రి వస్తే మోడీ గారు ఆయన మాట్లాడుకున్నారు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలని. దాంట్లో ఏంటి తెలుసా మెయిన్ ఎజెండా? సూక్ష్మ మధ్య చిన్న పరిశ్రమల్ని అభివృద్ధి చెందాల. చూసారా, ఇది ఎంఎస్ఎంఈ. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలా, దీని ద్వారా ఇన్ని బిలియన్ల డాలర్లు సంపాదించాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి మోడీ గారికి కూడా విజ్ఞప్తి, మీరు కనుక ఒకసారి చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకుంటే ఈ ఎంఎస్ఎంఈలో భాగంగా మీరు చాలా తెలుసుకోవచ్చు. తక్కువ రేటుకి మద్యాన్ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయకుండా పెద్ద పెద్ద డిస్టిలరీస్, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టకుండా ఎలా తయారు చేయొచ్చు ఒకటి. తద్వారా అమ్మకానికి బెల్ట్ షాపులు ఎట్లా నిర్వహించవచ్చు, తద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు. 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే ఒక బెల్ట్ షాప్ కనీసం 3 పని చేయాలి కదా. అంటే ఎన్ని ఉద్యోగాలు కల్పించారైనా? 2,25,000 ఉద్యోగాలని బెల్ట్ షాపుల ద్వారా ఆయన ఏం చేశారు? ఇచ్చారు, సృష్టించారు. ఇంతకుముందే మేము ఈ సందర్భంగా చెప్పాం. ఒక ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకుడికి, నేను పార్టీకి కష్టపడ్డాను కదా, నేనేం చేయాలి ఇప్పుడంటే, ఎవరు పిచ్చోడా నువ్వు బలేవాడు, ఇవన్నీ కాదు, బెల్ట్ షాప్ పెట్టుకో. ఏం పెట్టుకో? బెల్ట్ షాప్ పెట్టుకో. సంపద సృష్టిస్తాం, సంపద వస్తుంది నీకు, ఏం కాదు, బెల్ట్ షాప్ పెట్టుకో. ఇవన్నీ నీకెందుకు అసలు? ఈ కాదు, బెల్ట్ షాప్ పెట్టుకో. ఇది. సో దీని ద్వారా ఎన్ని చేశారో చూసారా మీరైనా? అతి తక్కువ రేటుకే మద్యాన్ని ఎలా తయారు చేయొచ్చు, అదేవిధంగా ఈ మద్యాన్ని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఈ మద్యం ద్వారా ఎన్ని డబ్బులు. నాణ్యమైనటువంటి స్కాచ్లు, విస్కీలు, రకరకాలైనటువంటి బ్రాండ్లు తయారు చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకున్నారో, అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దేనికైనా సరే ఫౌండర్. ఆయన ఈజ్ ఏ ఫౌండర్. ఇప్పుడు హైదరాబాదు ఐటీ మొత్తం నాదే అని చెప్తారు. అంటే దాన్ని ఎలా చేసాం, ఏం చేసాం, నేనే ఫౌండర్ అని చెప్తారు. అలాగే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే మందు ఎలా చేయొచ్చు, తక్కువ రేటుకి ఎలా చేయొచ్చు అనే దానికి ఫౌండరు చంద్రబాబు నాయుడు గారు. మందుని మీరు ఏయో చేసి మాది అన్ని సంవత్సరాలు అంటున్నారు, అది కాదు. అతి తక్కువ రేటుకి నాణ్యమైన మద్యం ఆయన ప్రామిస్ చేశారు. నాణ్యమైన మద్యం అని ఆయన ప్రామిస్ చేశారు. అతి తక్కువ రేటుకి నాణ్యమైన వైద్యం చేయడానికి, మద్యం ఇవ్వడానికి ఎంత సింపుల్గా తక్కువ పెట్టుబడితో చేయొచ్చో ఈవేళ కనుక్కున్నాడు ఆయన కనుగొని దాన్ని ఇక్కడ అందరికీ చెప్పినాడు. ఇది ఈ సిస్టమ్ ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఆఫ్రికాను కూడా కాపాడతాడట. ఆయన చెప్పిన మాట నేను చెప్పట్లే. ఆఫ్రికాను కూడా కాపాడాల్సిన బాధ్యత మాదే అని చెప్పాడు. మేము కాపాడుతామని చెప్పాడు. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రముఖ డిస్టిలరీస్ అంతా కూడా మందు సింపుల్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా రకరకాలైన మద్యాలని ఫ్లేవర్స్ కలుపుతూ ఎంత సింపుల్గా చేయొచ్చో ఒక ఇన్నోవేషన్ బై హూ? ద గ్రేట్ ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు.
సో ఈయన ఎన్ బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎన్ బ్రాండ్ మీకు ఎక్కడైనా ఎలా అయినా సరే ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. అసలు ఈ విషయంలో మేమంతా ఒకళ్ళకి రుణపడి ఉన్నాం. ఎవరంటే ఆయన ఆఫీసర్ రాహుల్ దేవ్ శర్మ గారు. ఆయన కూడా తెలిసి ఉంటుంది బహుశా ఇది ఎంత లోతుందని. ఎవరో చెప్పబట్టి కల్తీ మద్యం అని వెంటనే పట్టుకున్నాడు. దీని రూట్స్ చూస్తే ఏమైంది, తంబళ్ళపల్లి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా చక్కగా రూట్స్ వ్యాపించున్నాయి. మర్రి చెట్టు కనుక ఓడలను ఎలా వేస్తుందో ఆ విధంగా అన్ని చోట్లకే ఉన్నాయి. మా నందిగామకి ఎప్పుడు గ్రేట్ ఉంటుంది. ఏ కార్యక్రమంలో అయినా మేము ఫస్ట్లో ఉంటాం. దాన్ని తగ్గట్టే చూసారా, అందులో ఉన్నాయని మా దాంట్లో కూడా ఉన్నాడు. ఇప్పుడు మా పట్టణాధ్యక్షుడు చెప్పాడు. సో మేము నందిగామ నుంచి మంచి పాత్ర వహిస్తాం, ప్రముఖ పాత్ర వహిస్తాం, ఖచ్చితంగా ప్రముఖ పాత్ర వహిస్తాం. సో ఈ నెట్వర్క్లో నందిగామ కూడా ఒక మంచి ప్లేస్ ఉంది. ప్రభుత్వం తరపున మద్యం దుకాణాలు నడిపితే ఆ వచ్చే ఇన్కమ్ కానీ ఇదంతా ప్రజలకే ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇది నాణ్యమైన మందు కాదని మీరు ఎలా చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మందు కరెక్ట్ కాదు, ఇందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా టెస్ట్ చేసి కానీ ఏమన్నా చెప్పగలిగారా? ఇది కరెక్ట్ మందు కాదని. ప్రభుత్వమే మద్యం చేస్తున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకుంటుంది కదా. మరి ప్రభుత్వం మద్యం మీద వీళ్ళు ముందరెందుకు అరెస్ట్ చేయాలి. కల్తీ మద్యం తయారు చేసి అమ్మిన వారిని వెంటనే, కల్తీ మద్యం తయారు చేసిన వారిని వెంటనే, కల్తీ మద్యం అమ్మిన వారిని వెంటనే, కల్తీ మద్యం అమ్మిన వారిని వెంటనే, కల్తీ మద్యం